డెంటిస్ట్గా పనిచేయాల్సిన డాక్టర్ సూర్యవర్మ రాజకీయాల వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది? మా బ్లడ్ అండి అది. ఇప్పుడు జెండా కట్టలేదు, జెండా మోయలేదు, బ్యానర్ కట్టలేదు, పోస్టర్ అతికించలేదు. జనరల్గా అయితే కార్యకర్త నుంచి లీడర్ ఎదుగుతారు, కింది నుంచి మీదకి వస్తారు. కానీ మీరు ఒకటేసారి ఎక్స్పోజ్ అయిపోయారు ఒక నాయకుని. ఇప్పుడు నేను సడన్గా లీడర్ అయినందుకు జనాలు ఎవరు బాధపడతలేరు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్లో ఒక సమస్య ఏంటంటే నామినేటెడ్ పోస్టు అమ్ముకుంటున్నారు. అంటే ఒక్కో పదవికి ఎంత తీసుకుంటారు, రేట్ ఎంత కడతారు. ఇప్పుడు మీరు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్లో మీరు కూడా ఉన్నారు, ఆర్టీఏ మెంబర్గా మీకు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమనుకుంటారంటే చూసిన వాళ్ళు కూడా మరి ఈయన కూడా ఎంత ఇచ్చి తెచ్చుకున్నాడు, ఎంత కొనుక్కున్నాడు అనుకుంటారు కదా. ఐఎమ్ వెరీ డిసిప్లైన్ పర్సన్. నేను ఒక డాక్టర్, ఎడ్యుకేటెడ్ పర్సన్. మీకు ఒక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. లోకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఫ్లెక్స్ ఏదో పెట్టడానికి పోయి కొంచెం వివాదమైన ఇబ్బంది అట్లా ఎందుకు చేస్తారు? అట్లా అంతకుముందు ఒకసారి ఫ్లెక్సీ చింపేశారు, మళ్ళీ ఫ్లెక్సీ మీరు పెట్టించాలి. మీరే పోవడం, రాత్రిపోవడం, అల్లరి చేయడం అనేది మళ్ళీ దాంట్లో సాధించింది కూడా ఏం లేదు కదా. మళ్ళీ అట్లే ఉంది, ఫ్లెక్సీ కూడా పెట్టలేదు కదా. ఇంకోటి వాళ్ళు కూడా చిల్లర రాజకీయం బంద్ చేసుకోవాలి. వాళ్ళు రెండు పెద్ద అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకే ఇచ్చినాం మేము. కలెక్టరేట్ లో ప్రోటోకాల్ వింగ్ ఉంటుంది, ఒక టీం ఉంటుంది. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అధికారులు మీకు వింటలేరు అన్నట్టే కదా అర్థం. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు 43 వార్డులలో. ఎట్లా గెలిపిస్తారు, ఎట్లా అనుకుంటారు చెప్పండి. అది లాస్ట్ టైం, ఇప్పుడు కూడా లేరు. వాస్తవం నేను చెప్తున్నాను, అందుకనే లాస్ట్ టైం అది. ఈసారి ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్లకే అభ్యర్థులు దొరకలేదు. ముఖ్యంగా ఇసుక, ఈ మైనింగ్ సంబంధించి ఆర్టీఏ రవాణా శాఖ వాళ్ళు బాగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతకుముందున్న ఆర్టీఏ మెంబర్లకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అనేది ఒక టాక్ ఉన్నది. నిజంగా అట్లా జరుగుతుందా? మీకేమైనా వస్తాయి అట్లా? ఇక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేసే ఉద్దేశంతోనే ఒక గవర్నమెంట్కి సూర్యవర్మ సౌమ్యుడు అన్న పేరుంది. రాజకీయాలంటే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉంటాయి అంటారు. మరి ఇవన్నిటిని జీర్ణించుకోగలుగుతాడా? ఈ జీర్ణించుకొని రాజకీయాల్లో రాణించగలుగుతాను అనుకుంటున్నారు. ఏదో రోజు సిద్దిపేటలో 100% ఎమ్మెల్యే చూపిస్తాం పక్క. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ డిఎస్. ఈ రోజు మన అతిథి బీసీసీఎల్ కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సూర్యవర్మ. డాక్టర్ సూర్యవర్మతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్లో క్యాడర్లో ఎందుకు నైరాశ్యం ఉంది అన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యవర్మ గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 10 ఏళ్ల తర్వాత. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అంతటా కాంగ్రెస్ లో హుషారు ఉంది, జోష్గా ఉంటే ఇక్కడ క్యాడర్ కానీ లీడర్ కానీ ఎందుకు నైరాశ్యంలో ఉండాల్సి వస్తుంది? శ్రీనివాస్ గారు, మనం చూసుకుంటే గత 40 ఏళ్ల నుండి ఇక్కడ మొదట కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించారు, దాని తర్వాత హరీష్ రావు గారు వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఇక్కడ తక్కువ ఉన్నదని చెప్పడంలో ఎంత మాత్రం నిజం లేదు. రెండోది, వాళ్ళ అరాచక పాలన, బీఆర్ఎస్ వాళ్ళ అరాచక పాలన ఎక్కువ మొదలైంది, ఎక్కువ ఇముడుకపోయి ఉన్నది మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. కాబట్టి కాంగ్రెస్ నాయకులని ఎదగకుండా వాళ్ళు బయటకు అట్లా పోట్రే వేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా, చాలా బలమైన కార్యకర్తలు, లీడర్ల కన్నా ఎక్కువ చాలా బలమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అంటే ఎందుకు నైరాశ్యంలో ఉండాల్సి వస్తే అంత యాక్టివ్గా ఎందుకు లేరు నేను అడిగేది? లేదండి, మీరు గత ఎలక్షన్స్ కన్నా ముందు చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, మీకు కాంగ్రెస్లో చేంజ్ అనేది కనబడుతుంది. ఇప్పుడు 40 ఏళ్ళ చరిత్ర మనం ఒకటేసారి చేంజ్ చేయాలంటే కూడా టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు అప్పుల కుప్పలెక్క చేసిపోయినారు మన రాష్ట్రాన్ని. ఆ అప్పుల కుప్పల నుంచి మనం అభివృద్ధి పదంలో నడవాలంటే మనకి 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ప్రభుత్వానికే పట్టింది. అట్లాంటిది మన సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అనేది బీఆర్ఎస్కి గట్టి పునాదిరాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మేము పలగొట్టడానికి మాకు ఇంకొక సంవత్సరం టైం ఎక్కువ పడుతుందేమో, కానీ తప్పకుండా సిద్దిపేట గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేసే వారికి మేము నిద్రపోమని చెప్తున్నాం. దాదాపు 28 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఏ ఒక్క కార్యకర్తకు కానీ నాయకునికి కానీ న్యాయం జరగలేదు. నామినేటెడ్ పోస్టులు ఇప్పటివరకు భర్తీ చేయలేదు, ఎవరికి అవకాశం కల్పించడం లేదు అన్న నైరాశ్యంలో ఉన్నారు. చాలా మంది బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఏంది కారణం, ఏంది లోపం ఎక్కడ జరుగుతుంది? లేదండి, ఇప్పుడు పార్టీలో నామినేటెడ్ పోస్టులు అంటే మొన్ననే చిన్న కోడూరు ఒకటి, దాని తర్వాత మన నంగనూరు ఒకటి ఏఎంసీ చైర్మన్లు ఇచ్చిండ్రు. సిద్దిపేట ఒకటి పెండింగ్ ఉన్నది, అది కూడా ఒక వారం 10 రోజుల్లో డిక్లేర్ చేస్తారని చెప్తున్నారు. మొదట్లో మాకు ఆర్టీ మెంబర్గా ఫస్ట్ పోస్ట్ మాకు ఇవ్వడం జరిగింది. మెల్లమెల్లగా పోస్టులన్నీ భర్తీ చేయడం, మీరు అన్నదాన్ని వాస్తవమే, కొంచెం నైరాశ్యంలో ఉన్నారు.
యాక్చువల్లీ ఇప్పటివరకు ఒక 2 సంవత్సరాల ముందే ఇచ్చుంటే ఇప్పటికి ఒక టర్మ్ అయిపోయేది, మళ్ళీ ఇంకొకరికి వచ్చేది. అవును. కానీ కాస్త కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. కానీ తప్పకుండా ఎవరైతే ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులైతున్నారో వాళ్ళని తప్పకుండా దేనిలో దాంట్లో అధిష్టానం అకామిడేట్ చేస్తదని చెప్పి మాకు గట్టి నమ్మకం ఉంది. మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి ఇన్ఛార్జ్ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు తప్పకుండా హామీ కూడా మాకిచ్చారు. ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ. ఎందుకు ఆయనతోని ఎవరు దూరం ఉంటున్నారు? ఎందుకు అంత అంటిముట్టినట్టు వ్యవహరించాల్సి వస్తుంది ఇక్కడ మీ నాయకులంతా? ఇట్లాంటిది ఏం లేదండి. ఆయనొస్తే మేము కలుపుకొని పోతాం, మేము పోతే ఆయన కలుపుకొని పోతాడు. అట్లాంటి ఇష్యూ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రాటిక్ పార్టీ. సెక్యులరిజం, డెమోక్రసీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎక్కువుంటది. మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీలో చూసినా కూడా లీడర్‌షిప్ అనేటివి ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో 2, 3 లీడర్స్ ఉంటారు. అవి మేము బలంగానే అనుకుంటాం గానీ, బలహీనతగా అనుకోం. ఇద్దరు ఎందుకంటే ఇక్కడ 200-300 మంది లీడర్లు అయిపోయారు. అందరు లీడర్లే ఉన్నారు కదా ఇక్కడ. అంటే మేము అంటే నా వరకు నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే వేరే వాళ్ళ గురించి కమెంట్ చేసేడు పద్ధతి కాదు. ఐయామ్ నాట్ హియర్ టు బికమ్ ఎ లీడర్. ఐయామ్ హియర్ టు మేక్ లీడర్స్. ఓకే. తప్పకుండా నా పక్క వాళ్ళని, నా కిందున్నోళ్ళని కూడా ఒక లీడర్‌ని చేసే స్టేజ్‌కి తీసుకుపోవడం అనేది నా గోల్. ఎంతమంది తయారు చేస్తారు లీడర్లు మరి తప్పకుండా ఇప్పటికే నాకు జిల్లా చైర్మన్ ఉండి ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాను. ఓకే. నేను ఒక 24 మండల ప్రెసిడెంట్లు వేసినాను. ప్రతి ఒక్కడు కూడా ఇవాళ బీసీసీఎల్ మండల ప్రెసిడెంట్ ఉన్నోడు మండల ప్రెసిడెంట్ కోసం కొట్లాడుతున్నారు. ఒక మండల ప్రెసిడెంట్ ఉన్నోరు ఇవాళ జెడ్పీటీసీ కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ మా కింద తయారైన లీడర్లే. సిద్దిపేటలో చాలా గట్టి బలమైన క్యాడర్ 100% సూర్యవర్మకు ఉంది. అది ఘంటాపథంగా చెప్తాను నేను. డెంటిస్ట్ గా పనిచేయాల్సిన డాక్టర్ సూర్యవర్మ రాజకీయాల వైపు ఎందుకు మళ్ళాల్సి వచ్చింది? మా బ్లడ్ అండి అది. 45 సంవత్సరాల నుండి మా నాన్నగారు ప్రభాకర్ వర్మ గారు ఇక్కడ అందరికీ సుపరిచితులు. చిన్నప్పటి నుండి కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతున్నారు. మేము ఇంట్లో కూర్చొని చూసేవాళ్ళం ఆయనని. అది చిన్నప్పటి నుండి చూసి కాంగ్రెస్ పార్టీ దాని అన్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అది మాకు బ్లడ్‌లో ఉండి మాకు ఒక గోల్ లాగా ఉండేది. సో ఆటోమేటిక్‌గా పీపుల్‌ని జనాలకి సర్వ్ చేసే ఇంకొక ఆప్షన్ ప్లాట్‌ఫార్మ్ దొరికింది మాకు. ఇప్పుడు నేను డాక్టర్‌గా ఉన్నాను. టు బి ఫ్రాంక్ ఎనఫ్ నేను రాజకీయంలో పైసలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు నాకు. నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్‌ని నేను. నాకు ప్లాట్‌ఫార్మ్ ఉంది. ప్రజలకి సర్వ్ చేయడానికి ఇంకొక ప్లాట్‌ఫార్మ్ కావాలి. అది మా నాన్న ఆల్రెడీ 45 ఏళ్ల నుంచి మాకు క్రియేట్ చేసి పెట్టిండు. మేము కూడా చాలా సోషల్ సర్వీసెస్ చేసినాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ గానీ, హెల్త్ క్యాంప్స్ గానీ అట్లాంటివి చాలా పెట్టినాం. పబ్లిక్‌తోని మాకుంది. పబ్లిక్ కూడా కోరుకున్నారు. మీలాంటి యువత ఎడ్యుకేటెడ్ పీపుల్ కొందరు వస్తే బాగుంటది అని అన్నారు. వచ్చినాం. సూర్యవర్మ సౌమ్యుడు అన్న పేరుంది. రాజకీయాలంటే కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉంటాయి అంటారు. మరి ఇవన్నిటిని జీర్ణించుకోగలుగుతాడా? ఈ జీర్ణించుకొని రాజకీయాల్లో రాణించగలుగుతాను అనుకుంటున్నారు? ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండే. ఓకే. వాస్తవానికి నేను చాలా మొరటోన్ని. అంటే రెండో కోణం ఉంది మీ లోపల. చాలా మొరటోన్ని. సౌమ్యుడిని అందరి దగ్గర ఏదో మనం గట్టిగా మాట్లాడి బెదిరిస్తే మాట్లాడితే పనులైతే అంటే తప్పదు. నేను ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ని. ఎవరితోని ఎట్లా మాట్లాడాలి, ఎవరితోని ఏం చేయాలనే పద్ధతి నాకు తెలుసు కాబట్టి ఆ పద్ధతిలో పోతున్నాను. నా పైన ఎవడైనా చెయ్యేసి, నా పైన ఎవడైనా నోరు జారితే ఊరుకునే రకమేం కాదు. బరాబర్ ఉల్టా సమాధానం ఇస్తా. బరాబర్ ఏం చేయాలో అది చేస్తా 100%. సూర్యవర్మ ఒక 6 సంవత్సరాలు అయింది మీరు రాజకీయాల్లోకి వచ్చి? అవును. 5-6 6 సంవత్సరాలు. సంవత్సరాలు నాకు పోస్ట్ వచ్చింది. దానికన్నా ముందు మా నాన్నగారి కింద నేను ఆల్మోస్ట్ ఉన్నాను. మీ నాన్నగారు ఇక్కడ సీనియర్ పొలిటీషియన్, వెల్ నోన్ పర్సన్. Yeah. అది నాకు కూడా తెలుసు. ఒక 5-6 సంవత్సరాల క్రితం వచ్చే సూర్యవర్మ ఇప్పుడు జెండా కట్టలేదు, జెండా మోయలేదు, బ్యానర్ కట్టలేదు, పోస్టర్ అతికించలేదు, ఒక్కసారిగా లీడర్గా వచ్చేసిండు. అంటే కారణం నాన్నగారు ఉండడమే మీరు లీడర్గా ఎదిగినరా? జనరల్గా అయితే కార్యకర్త నుంచి లీడర్గా ఎదుగుతారు, కింది నుంచి మీదికి వస్తారు. Yeah. కానీ మీరు ఒకటేసారి ఎక్స్పోజ్ అయిపోయారు ఒక నాయకునిగా. దేవుడిచ్చిన వరం అనుకుందాం. ప్రజలకి మనం సేవ చేసే ఒక అవకాశం దొరికింది అనుకుందాం. ఇప్పుడు నేను సడన్ గా లీడర్ అయినందుకు జనాలు ఎవరు బాధపడతలేరు. అయ్యో ఒక మంచి పర్సన్ వచ్చిండు మాకు సర్వ్ చేస్తున్నాడు అని. ఇవాళ నా పుట్టినరోజు జరుపుకున్నాం, మీరే ఉన్నారు సీనన్న. ఎందరు మంది వచ్చిండ్రు ప్రేమతో. మా ఉద్దేశం ఒకటే, మనతో ప్రేమ దగ్గరికి ఎవరికైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళతో నేను కూర్చొని 4 బుక్కలు వాళ్ళకి తినబెట్టి పంపించే ఉద్దేశం నాది. రాజకీయంలో ఏదో సడన్ గా నేను వచ్చి లీడర్ని అయిపోయి నేను ఏదో చేద్దామనే ఉద్దేశం నాకు ఫస్టే ఉంటే నేను ఎప్పుడు వచ్చుతోనే నాకు ప్రొఫెషనల్ డాక్టర్. నేను రోజుకి ఎటు కాకుండా మంచిగా నీట్గా నేను సంపాదించుకొని నా బంధం నేను బతుకుతా. కానీ నా ప్రొఫెషన్ ఇడిచిపెట్టి నేను రాజకీయంకి వచ్చిన. దట్ మీన్స్ ఎ లాట్. జనాలు అర్థం చేసుకున్నారు అది. ఎవరో మన గిట్టనోళ్ళు కొట్టనోళ్ళు వీడు కొత్తగా వచ్చిండు చిన్న పిల్లాడని అప్పుడు అన్నాడు. ఇప్పటికి 6 ఏళ్ళైంది, సీనియర్ అయినట్టే కదా నాకు. ఓకే. డాక్టర్ కూడా మీరు సేవ చేయొచ్చు, రాజకీయాలే అవసరం లేదు. అది కూడా మీకు ఒక స్టేజ్, అదొక ప్లాట్ఫామ్. అంటే ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అని? అట్లా ప్యాషన్, అవుట్ ఆఫ్ ప్యాషన్. చెప్తున్నాం కదా, మా నాన్నగారు చేసిన రాజకీయం అనేది మాకు బ్లడ్ లో బాగా ఇంకిపోయి ఉన్నది. మేము చేస్తున్న రాజకీయం, ఆయన చేసిన రాజకీయంలో మేము ఒక 10% రాజకీయం చేస్తాం. అంత పెద్ద రాజకీయం చూసినాం మేము ఆయన. సో మా ప్యాషన్, ఆయన పేరు చెడగొట్టకుండా నిలబెడితే చాలు రాజకీయంలో అనే ఉద్దేశంతో రాజకీయంలో వచ్చినాం. తప్పకుండా ఆ పంతాలనే పోతున్నాము. ప్రజలకి సేవ చేసే అవకాశం ప్రభుత్వం మాకు ఇస్తుంది. అట్లనే మాకు ఆర్టీఐ మెంబర్ గా పోస్ట్ ఇచ్చింది. దాన్ని కూడా సక్రమంగా
సక్రమంగా నిర్వహించుకుంటూ ఎక్కడ కూడా చెడ్డ పేరు ప్రభుత్వానికి రాకుండా మాకు రాకుండా సక్రమంగా పనులు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు మీ సతీమణి కూడా డాక్టరా? అవునండి. మీ బ్రదర్ అవును. ఉన్నారు ఇంకో అతను? అవును. ఆయన నాకు డాక్టరేనా? లేదు మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ లో ఉంటాడు. మా మేడం ఎక్కడ వైఫ్ చేస్తారు? స్వాతి అని చెప్పి ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆమె ఇప్పుడు ప్రొఫెసర్ ఓరల్ ఆంకాలజీ. ఇప్పుడు ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ లో ఒక సమస్య ఏంటంటే నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారు. ఈ మధ్య నంగనూరు మండల మార్కెట్ కమిటీ డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ మీ ఇన్ఛార్జ్ హరికృష్ణ దిష్టిబొమ్మ కూడా తగలబెట్టారు, అక్కడ ఫ్లెక్సీలు కూడా తగలబెట్టారు. అవును. అంటే ఒక్కో పదవికి ఎంత తీసుకుంటారు, రేట్ ఎంత కడతారు మీ పార్టీలో? ఏదన్నా అలిగేషన్ ఒక దగ్గర నుండి వచ్చింది, హైకమాండ్ దగ్గరికి ఇష్యూ అనేది పోయింది. హైకమాండ్ చూసుకొని అది చూసుకునేవ్వండి. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో లీడర్లం ఉన్నాము, మేము ఒకరి మీద ఒకరం దుమ్మెత్తి పోసుకోవడము సబబు కాదు. ఎందుకంటే దాని తర్వాత మేము అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని సిద్దిపేట నియోజకవర్గంలో బలోపేతం చేసి సిద్దిపేట కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో నేనున్నాను. ఎవరైతే అలిగేషన్ చేసిండ్రో వాళ్ళ అధిష్టానంకి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ అట్లాంటివి ఉంటే వాళ్ళ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. 99% అట్లాంటివి ఏమి ఉండేయని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు మీరు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ లో మీరు కూడా ఉన్నారు, అవును. ఆర్టీఐ మెంబర్ గా మీకు కూడా ఇచ్చారు. అవును. ఇప్పుడు ఏమనుకుంటారంటే చూసిన వాళ్ళు కూడా మరి ఈయన కూడా ఎంత ఇచ్చి తెచ్చుకున్నాడు, ఎంత కొనుక్కున్నాడు అనుకుంటారు కదా. నేను అదే చెప్తున్నాను. నేను పైసలు ఇచ్చి పోస్టులు తెచ్చుకునే ఓపిక ఆ రాజకీయం నేను చేయను. మీరే ఇంతకుముందు చెప్పినారు, ఐఎమ్ వెరీ డిసిప్లైన్ పొలిటీషియన్. నేను ఒక డాక్టర్ని, ఎడ్యుకేటెడ్ పర్సన్ని. ఇంకొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే అప్పుడు పదవి ఇచ్చినా తీసుకుంటా. పదవి లేకపోయినా ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి 100% మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. దానికి ముఖ్యమైన ఉదాహరణ మా నాన్నగారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతారా పాలిటిక్స్ నుంచి? నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక 10 ఏళ్ల పీరియడ్ చెప్పిందంటే నేను అంటున్నాను. లేదు, 10 years తర్వాత కూడా మాకు పోస్ట్ చేయకుండా సామాన్య కార్యకర్తగా కొనసాగుతా అంటున్నాను. ఓకే, ఐ కంటిన్యూ యాజ్ ఏ నార్మల్ కార్యకర్తగా ఎప్పుడైనా ఉండొచ్చు. మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకున్నా కార్యకర్తగా ఉండొచ్చు. యాక్టివ్ ఉండడం వేరు, లేదండి, కార్యకర్తలే బలం అండి. అది మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాబ్లమే అది. ఇఫ్ ఎవ్రీవన్ వాంట్స్ టు బికమ్ ఏ లీడర్, హూ విల్ బి ఇన్ ద గ్రౌండ్? కార్యకర్తలు ఉన్నప్పుడే మాలాంటి లీడర్లు ఉంటారు. అదే కార్యకర్త మనం పట్టించుకోకపోతే మనం లీడర్ లేడే. క్షేత్రస్థాయిలో మనకు బలం ఉన్నప్పుడే కదా లీడర్ ఎదిగేది. తర్వాత సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించకపోవడానికి కారణం? అంటే టు బి ఫ్రాంక్ ఎనఫ్, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అధిష్టానం సార్ట్ అవుట్ చేస్తున్నట్టున్నది. అధిష్టానం సార్ట్ అవుట్ చేసి తప్పకుండా అతి త్వరలోనే నామినేటెడ్ పోస్ట్ మార్కెట్ కమిటీ సిద్దిపేట డిక్లేర్ చేస్తారండి. కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంది, సహజం అది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇప్పుడు 40 ఏళ్ల నుండి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేదు. అందులో 10 years అపోజిషన్ లో మేము రోడ్ల పైన కూర్చొని స్ట్రైకులు చేసి అప్పుడున్న గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా కొట్లాడిన వాళ్ళము అందరం కూర్చొని ఉన్నాం. సో అందులో ఎవరెవరు ఉన్నారో సార్ట్ అవుట్ చేయడానికి కొంచెం అధిష్టానానికి టైం పడుతుందేమో అని, బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు తెలిసి ఇచ్చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ అని కరెక్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద చాలా ఫిర్యాదులు పోయినాయని చెప్పుకుంటారు చాలా మంది. సరే, బహిరంగంగా చెప్పుకుంటారు, ఎక్కడన్నా బయట కూడా కనిపిస్తారు, రోడ్ల మీద కూడా డిస్కషన్ నడుస్తుంటాయి. అంటే ఇన్ని ఫిర్యాదులు పోయిన తర్వాత యాక్షన్ తీసుకోకపోవడానికి ఆయన అసలు ఎంక్వైరీ అనేది చేయడం లేదా, లేకుంటే యాక్షన్ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది లేదైతే అని చెప్పి అట్లా ఏమైనా జరుగుతుందా? ఎందుకు అన్ని ఫిర్యాదులు చేయాల్సి వచ్చింది ఆయన మీద? ఫిర్యాదులు చేశారు అని చెప్పి మీరు విన్నట్టే నేను విన్నాను. మరి అది అధిష్టానం దగ్గర ఉందండి. అది మనం మాట్లాడే యాజ్ ఎ డిసిప్లైన్డ్ పొలిటీషియన్, యాజ్ ఏ హానెస్ట్ కాంగ్రెస్ మ్యాన్, నేను సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా బలోపేతం చేయడానికే చూస్తాను. ఏమున్నా కూడా చిన్న టీ కప్ లో తుఫాన్ల లెక్కనే ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇన్ కేసు ఏమన్నా ఆ ఎక్స్టెంట్ లో ఏమైనా ఉంటే డెఫినెట్ గా అధిష్టానం తప్పకుండా వాళ్ళు ఏదైనా డిసిషన్ తీసుకుంటారు. అది అధిష్టానానికి వదిలేద్దాం. మీకు ఆయనకి ఏంటి విభేదాలు? మీకు ఓబీసీ చైర్మన్ ఇచ్చినప్పుడు ఏదో అడ్డుకున్నాడు మీ ప్రెసిడెంట్ శ్రీకాంత్, అతనికి ఏదో కంప్లైంట్ చేసిండని, తర్వాత ఆర్టీఐ మెంబర్ వచ్చినప్పుడు ఆయన కొంచెం ఇబ్బంది పెట్టిండని విన్నాం. మీరు విన్నట్టే నేను విన్నాను. కానీ అంటే స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండి కాంగ్రెస్ పార్టీ అనేది. నేను చెప్తున్నాను కదా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అంటే మీ పనితీరు నచ్చలేదా, ఓర్వలేకపోతుండే ఆయన? అది మీరు ఆయన అడుగుతారా నన్ను అడుగుతారా? మీకు ఏమనిపిస్తుంది మీరు కూడా చెప్పాలి కదా. అది మీరు ఆయన అడగండి. అంటే అట్లేం లేదు. ఆయన డెఫినెట్ గా ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్, లెట్ హిమ్ కమ్, రమ్మని చెప్పండి. రమ్మని చెప్తే విల్ వర్క్ టుగెదర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నాకు ప్రాబ్లమే లేదు. అండ్ ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్. మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. మీరు కూడా పిలవచ్చు కదా. పిలుస్తాను, డెఫినెట్ గా పిలుస్తాను. నేను అన్నిటికీ పిలుస్తాను, డెఫినెట్ గా పిలుస్తాను. అట్లేం లేదు. నేను చెప్తున్నాను కదా, స్టైల్ ఆఫ్ వర్కింగ్, నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరే, వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ వేరే. అల్టిమేట్ గా ఎవరు వర్క్ చేసినా కాంగ్రెస్ పార్టీ అప్లిఫ్ట్మెంట్ కోసమే వర్క్ చేస్తున్నామని అనుకుంటున్నాం. మధ్యకాలంలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఫ్లెక్స్ ఏదో పెట్టడానికి పోయి కొంచెం వివాదం, ఇబ్బంది జరిగింది. అది ఎందుకు చేస్తారు అట్లా? అంతకుముందు ఒకసారి ఫ్లెక్సీ చింపేశారు, అది అలాగే ఉంది, అట్లే ఉంది. మళ్ళీ ఫ్లెక్సీ మీరు పెట్టించాలి, అధికారం మీది, ప్రభుత్వం మీద ఉన్నప్పుడు కలెక్టర్కి చెప్తే ప్రోటోకాల్ పెట్టాలి, పెడతారు వాళ్ళు. మీరే పోవడం, రాత్రిపూట అల్లరి చేయడం అనేది మళ్ళీ దాంట్లో సాధించింది కూడా ఏం లేదు కదా. మళ్ళీ అట్లే ఉంది, ఫ్లెక్సీ కూడా పెట్టలేదు కదా. ఎందుకు ఇటువంటి ఎవరు చెప్తారు? లేదండి, ఇప్పుడు ప్రాబ్లం ఏమైతుందంటే రాంగ్ మెసేజ్ పోతుంది పబ్లిక్. మేము
మేము ఫ్లెక్సీ పెట్టడానికి పోయినాము, మేము చింపినాము అని చెప్తున్నారు. కానీ దానికన్నా ముందు ఇన్సిడెంట్స్ ఏం జరిగిందో కూడా మనం పబ్లిక్ చెప్పాలి. ఇవాళ మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన దినోత్సవాలు అవి జరిగేటప్పుడు ఒక బీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్న ఫ్లెక్సీని చింపి ఎట్లా పోతారు? ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. అంతకన్నా ముందు మేము కూడా చాలా సార్లు చెప్పినాం, డైరెక్ట్ రిటర్న్ ఇచ్చినాం మేము. ఇట్స్ గవర్నమెంట్ థింగ్, ఇట్ షుడ్ ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాలి. అది వాళ్ళు పెట్టాలి. స్టిల్ వాళ్ళు మొండిగా మేము పెట్టాము రేవంత్ రెడ్డి గారు ఫోటో అని. వాళ్ళు ఎవరండి పెట్టిన అధికారులు ఉన్నారు కదా, కలెక్టర్ వాళ్ళకే ఇచ్చినాం. మేము కలెక్టరేట్ లో ప్రోటోకాల్ వింగ్ ఉంటది, ఒక టీం ఉంటది, వాళ్ళకే ఇచ్చినామండి. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అంటే అధికారులు మీకు వింటలేరు అన్నట్టే కదా అర్థం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కలెక్టర్ అనే వాళ్ళు దే ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వాళ్ళకి హోదాలు ఉన్నారు. అంటే వాళ్ళు వింటలేరు అనేది 100% వాస్తవమే. ఇప్పటికి కూడా లోకల్ ఉన్న హరీష్ రావు గారికి వాళ్ళు ఊడిగం పాడుతున్నారు అనేది వాస్తవం. అది సిద్దిపేటలో జరుగుతున్న సత్యం. అది ఎందుకు మరి అధికారులు అంత దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు చేరుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ లీడర్లు? కాంగ్రెస్ పార్టీ అనకండి మళ్ళా, ఓకే కాంగ్రెస్ పార్టీ కాదు. పార్టీ లీడర్లు ఉంటే పార్టీ ఉంటుంది, పార్టీ ఉంటేనే లీడర్లు ఉంటారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ అని కాకుండా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థమైతే. సో మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినాము యాజ్ పర్ రూల్స్ ప్రకారం. ఇప్పుడు అక్కడ కూడా మేము గట్టిగా మాట్లాడినాము. రేపు మళ్ళీ ఇంటర్వ్యూలో సీనా నువ్వే అడుగుతావు అలా మీరు ఫ్లెక్సీలు నింపినట్టు పోతున్నారు, మళ్ళీ కలెక్టర్ గారు అందులో మీ వైఫల్యం లేదా అని అడుగుతున్నట్లు. వైఫల్యం ఏం లేదండి, మేము దాన్ని విజయం సాధించడమే అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ ఒక రాత్రి మొత్తం వచ్చి క్యాంప్ ఆఫీస్ లో భయంతో కూర్చున్నారు, మేము ఏడొస్తామా అని చెప్పి. ఎందుకు తప్పకుండా విజయం సాధించడమే అనుకుంటాం. 100% కంపల్సరీ దానిపైన మా ఫ్లెక్సీ ఉంటది, తప్పకుండా వస్తుంది, 80% వస్తుంది. ఇంకోటి వాళ్ళు కూడా చిల్లర రాజకీయం బంద్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక మున్సిపల్ ఏమైనా మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఫ్లెక్సీలు చింపుడు పద్ధతి కాదు కదా. అది వాళ్ళు చేసిన తర్వాతనే ఎవరైనా రీబౌండ్ అవుతారు. వాళ్ళు చేయకన్నా ముందు మేమైతే పోలే కదా. ఎవరు అంత సాహసం ఎందుకు చేస్తారు, అవసరం లేదు. ఇంకా చెప్తున్నాను మీకు, ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పినాను, ఇక అరాచక పాలన మొదలైంది సిద్దిపేటలో, అందుకనే ఇంకా కంటిన్యూ అవుతుంది. దాన్ని మేము అణిచివేయడానికి మాకు కొంత టైం పడుతుంది తప్ప 100% అణిచివేస్తాము. కాంగ్రెస్ పార్టీ 100% జెండా ఎగరేస్తుంది. హరీష్ రావుకు సూర్యవర్మకు మంచి సన్నిహిత సంబంధాలు ఇంటర్నల్ గా నిజమా? హరీష్ రావుకి సూర్యవర్మకు అసలు నన్ను గుర్తుపట్టాడు నాకు తెలిసి. అసలు హెడ్ ఆన్ నాకు తెలిసి ఇప్పుడు కలవలేదు. మెడికల్ కాలేజ్ లో సూర్యవర్మ వాళ్ళ మిసెస్ కు ఇద్దరికి ఉద్యోగాల కోసం హరీష్ రావు దగ్గరికి వెళ్తే మీ మిసెస్ కు ఉద్యోగం పెట్టించిండు, మీకు మాత్రం ఒకరికైతే అవకాశం వచ్చిందని విన్నాం. అంటే హరీష్ రావుతో మీకు మీ ఫ్యామిలీకి ఉన్న సంబంధం నాకు తెలియదు. ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఒక సోషల్ మీడియాలో పానికింగ్ థింగ్. ఇది ఏమైందంటే మా వైఫ్ గోల్డ్ మెడలిస్ట్, మా వైఫ్ ఉస్మానియాలో చేసింది ఫస్ట్ సీనియర్ రెసిడెంట్. దాని తర్వాత సిద్దిపేటకు వచ్చినాం. సిద్దిపేటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ ఎట్లా వచ్చింది మా వైఫ్ కి? హరీష్ రావు ఇప్పించిండా. సింపుల్ కౌంటర్. టాలెంట్ అంతే ఏముంటది, సింపుల్ ప్రతిభ ఉన్నది. ఏం లేదు, సూర్యవర్మ బడ్డింగ్ పొలిటీషియన్, వీనికి రాజకీయం మంచిగా ఉన్నది, వీనికి ఫాలోయింగ్ మంచిగా పెరుగుతుంది, వీని వెనక నుంచి ఎట్లా కొట్టాలి అని చెప్పి స్టార్ట్ చేసిన దాంట్లో అదొక లిటిగేషన్. వీఆర్ ఎడ్యుకేటెడ్. నేను ఒక డాక్టర్ని, సర్టిఫికేట్ కొనుక్కొని రాలేదు. నేను 15 ఏళ్ళు కష్టపడి BDS MDS చేసిన. మా వైఫ్ కూడా BDS MDS చేసింది. చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ లో జాబ్స్ వస్తాయి. ఒకవేళ మా వైఫ్ ఇవాళ జాబ్ హరీష్ రావు పెట్టించిండు అంటే అందరు గవర్నమెంట్ జాబ్ లో అమ్ముకున్నట్టే కదా ఇప్పుడు బయట, అవునా కదా? సిద్దిపేటలో ఉన్న వాళ్ళు ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఎట్లా జాబ్ చేస్తారు ఇప్పుడు? అమ్ముకోవడం అని కాదు, కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉన్నది కాబట్టి స్థానికంగా ఉంటుంది, అవకాశం వచ్చిందని అట్లా చేస్తే చేయొచ్చు, అలా తప్పేం లేదు. అది అప్పుడు హైదరాబాద్ లో ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందండి మాకు. అప్పుడు ఓకే, వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్, వీఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ హైదరాబాద్. ఉస్మానియాలో ఉంది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇక్కడ వచ్చింది ఆమెకు. ఓకే, ఇక్కడ వచ్చింది కాబట్టి రావాల్సి వచ్చింది, వచ్చినాము అంతే. ఇప్పుడు ఉస్మానియాలో చేస్తున్నారు, అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. అక్కడ మేము హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ 2009 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. మీ పార్టీ వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు, ఇట్లా నచ్చని వాళ్ళు దునియా చెప్పుకుంటారు, చెప్పుకొని ఏం కాదు. వాళ్ళకి సరైన సమాధానం సూర్యవర్మ చేస్తున్న రాజకీయమే, సూర్యవర్మ నిరూపించుకుంటున్న కోటనే. ఏదో రోజు 100% అందరికి తెలుసు అండి, ఎవ్రీవన్ నోస్. ఫాల్స్ అలిగేషన్ అందరికి తెలుసు, కానీ బురదజాలే కార్యక్రమం పెట్టుకొని దానికి భయపడేది లేదు, అందరికి తెలుసు. అది అధిష్టానానికి కూడా తెలుసు సూర్యవర్మ ఎంత నిజాయితీ పరుడు, ఎంత డిసిప్లైన్డ్. మాకేం అవసరం, వీఆర్ డాక్టర్స్. అన్ని అవసరం అయితే ఇచ్చిపెట్టుకొని క్లినిక్ లో కూర్చుంటే అట్లా సర్వ్ చేసుకుంటాం జనాలని. ఆ టైంలో అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చినాం. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కొన్ని లంపెన్ గ్యాంగులుగా ఏర్పడి ఎక్కడ ఇల్లు కడుతున్నారు, ఎక్కడ ఇసుక రవాణా జరుగుతుంది, ఇట్లాంటివన్నిటి మీద దృష్టి పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు, కొన్ని ముఠాలుగా తయారై అని చెప్పి చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నది. నిజమైన అటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు? లేదండి, కంప్లీట్ ఫాల్స్ అలిగేషన్ అట్లాంటిది ఏం లేదు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే చేయొచ్చు, కానీ అది కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం BRS వాళ్ళు చేస్తున్న జిమ్మిక్ అది 100%. ఓకే, బికాస్ ఎట్లనో బద్నాం చేద్దామని ఉన్నారు. అలా నాదొకటి మీరు చెప్పినట్టు అదొకటి తీసుకున్నారు.
అది మా వాళ్ళకి పెట్టినారు. ఇది కూడా అట్లనే చేస్తున్నట్టున్నారు. 100% బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న నాటకం ఇదంతా. మీ పార్టీలో అయితే అంత నీట్ గా ఉన్నారు. లేదు 99% అష్యూరెన్స్ ఇస్తాను. మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రయత్నం చేశారు. 100% చేసిన. టికెట్ కోసం కూడా ట్రై చేశారు. 100% చేసిన. ఎందుకు మరి మీకు రిజెక్ట్ చేసి హరికృష్ణకు టికెట్ ఇచ్చి ఎవరికైనా ఒకరికే ఇవ్వాలి కదా. ఐ డోంట్ నో రీజన్ గానీ అధిష్టానం ఆ టైంలో నన్ను పిలిచి మాట్లాడారు. మీరు కూడా హార్ట్ఫుల్ గా పనిచేసారు. అవునవును. కమిట్మెంట్ తో పనిచేసారు పార్టీ కోసం. మీ అభ్యర్థితో పరిశీలించిందా అధిష్టానం? పరిశీలించింది, అందుకనే పిలిచి మాట్లాడారు అధిష్టానం. ఓకే, పిలిచి మాట్లాడారు. దాని తర్వాత మా ఉద్దేశం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి నా ఉద్దేశం. ఇక్కడ హరీష్ రావును ఓడగొట్టాలని చెప్పి నా ఉద్దేశం. పరిస్థితి లేదు కదా, ఇక్కడ కలిసి లేరు కదా మీరు ఓడగొట్టడానికి. నేను అదే చెప్తున్నాను. ఒకవేళ అట్లా కలిసి మేము ఇప్పుడు ఉండొద్దు అనుకుంటే, ఆ రోజు ఆయన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏదన్నా స్ప్లిట్ అనే ఇష్టం. అట్లాంటి స్థితి రావద్దని చెప్పేసి నేను కాంప్రమైజ్ అయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇంకా వర్క్ చేస్తున్నాము. అధిష్టానం దాన్ని గుర్తించే మాకు అందుకనే ప్రోటోకాల్ ఉన్న పోస్ట్ ఇచ్చింది. నాకు చాలా ఐఎమ్ జస్ట్ 40 years అండి. నేను ఇవాళ నా 40th బర్త్డే. వెరీ లాంగ్ టైం ఉన్నది, ఇంకా స్టిల్ టు గో. డెఫినెట్ గా ఏదో రోజు సిద్దిపేటలో 100% ఎమ్మెల్యే చూపిస్తా, అది పక్కా. ఏంటి మంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి హరికృష్ణకు మధ్య వైరం ఏంది అసలు? క్యాంప్ ఆఫీస్ కి రాకపోవడం, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఆయనకు మధ్య అట్లాంటిది ఏం లేదండి. మా మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఆయన అంత మంచి మనుషులు ఎవరు లేరు ఇప్పుడు నేను చూసిన దాంట్లో. ఎవరు పోని ఏం సాయం కావాలన్నా, ఎవరు పోని ఏమన్నా కూర్చోబెట్టుకొని తిండి పెట్టి మాట్లాడి ఇమీడియట్ గా చేపించే మనిషి ఆయన. హరికృష్ణ పేరు లేదండి, ఆయన కొంచెం ఇబ్బంది పడతాడు, అది అపాయింట్మెంట్ కూడా ఇయ్యడు. లేదండి, రాంగ్. ఎన్నిసార్లు వచ్చింది సిద్దిపేటకి? వచ్చినప్పుడు హరికృష్ణ వచ్చిండు ఆయన దగ్గర. చాలా రావడం వేరు, అది వేరు. లేదు 100%. ఇప్పుడు మనకి ఎప్పుడు మీటింగ్స్ లో కూడా ఇద్దరు కలిసి ఉంటారు, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు మేమైతే 100% పొన్నమన్న మా గురువు కాబట్టి నేను చెప్తున్నా. అట్లాంటిది ఎవరు ఏ నాయకుడి మీద కూడా అట్లాంటి ఉద్దేశం ఉండదు. పొన్నమన్నకి ఈజ్ అ గ్రేట్ లీడర్. అట్లాంటి గురువు దొరికినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము, మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏం లేదు, వాళ్ళిద్దరికి మధ్యలో వైరం ఏం లేదండి. నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చాలా రోజులుగా ఇది ఒక చర్చ నడుస్తుంటది ఇప్పటికీ. ఇద్దరికి పడదు కాబట్టి హరికృష్ణ దగ్గర రానియడం. ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నాడు, పక్కనే మన జిల్లాకు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నుంచి గెలిచిండు అతను. ఇంతమంది ఉండగా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట మీద ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తున్నారు? ఏంటి అసలు ఆయన రోల్ ఏంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ ఆయన మైనంపల్లి హనుమంతరావు అనే కాంగ్రెస్ పార్టీ ఆయన వంతు క్యాడర్ ఎవరి దగ్గరికి పోవాలి? ఒక అయోమయానికి గురవుతారు కదా, ఏ నాయకుడిని నమ్ముకోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరి దగ్గర పోతే పని అవుతుంది, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు సాయం చేయగలుగుతారు, నటించే వాళ్ళంతా ముందుంటారు, కష్టపడే వాళ్ళంతా వెనుకుంటారు, తిరుమరుగైతారు. ఏంది అసలు? అంటే మా ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో వాస్తవానికి కొంచెం బలహీనంగా ఉన్న మాట వాస్తవం. కాబట్టి దాన్ని పుషప్ చేయడానికి చాలా మంది లీడర్స్ అవసరం అండి. మల్టిపుల్ పిసిసి మీటింగ్స్ లో నేను కూడా చెప్పినాను, ఇక్కడ మల్టిపుల్ లీడర్షిప్ ని ప్రమోట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అనేది డెవలప్ అవుతుంది కావాలి. అట్లాంటప్పుడు మల్టిపుల్ లీడర్షిప్, ఇప్పుడు మాలాంటి యంగ్ పర్సన్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఒక 5 మంది 6 మంది 7 మందిని తీసుకొని అంత లీడర్షిప్ ఫామ్ చేస్తే పార్టీ అనేది సంస్థాగతంగా సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో బలపడుతుంది. అప్పుడు ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. మేము అనుకుంటున్నాం ఏంటంటే, మైనంపల్లి హనుమంతన్నను కూడా ఆ ఉద్దేశంతోనే అక్కడ నుండి పంపించేస్తున్నాను. అట్లాంటి ఆయనతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎవరికి ఏం లేదండి. చాలా మంది మీ వాళ్ళే చెప్పుకుంటారు, సిద్దిపేటకు రావాల్సిన అవసరం లేదు, నన్ను బలవంతంగా రమ్మంటేనే నేను వస్తున్నా, నాకు సిద్దిపేట సంబంధం మళ్ళీ ఆయనే చెప్తుంటా హనుమంతరావు గారు. ఎందుకు? వెల్కమ్ ఎవ్రీవన్. అందరు లీడర్లను సిద్దిపేట తీసుకొస్తేనే సిద్దిపేట బలపడుతుంది. మా పొన్నమన్న గానీ, మా వివేక్ అన్న గానీ, మా మళ్ళీ హనుమంతన్న గానీ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరైనా సరే, సిద్దిపేట ప్రజలు, సిద్దిపేట నాయకులు, లీడర్లు అందరూ కూడా ఇప్పుడు వెల్కమ్ చేస్తాం. వాళ్ళందరూ ఉంటేనే మాకు బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఏమన్నా వాళ్ళగా తయారైంది అంటారు పార్టీ వాళ్ళు అందరు రావడం వల్ల? 100% అయింది, మీరు చూస్తున్నారు. తప్పకుండా అయితే మీరు మున్సిపల్ ఎలక్షన్ లో చూస్తారు కూడా. నెక్స్ట్ తప్పకుండా అయితే మున్సిపల్ ఎలక్షన్ లో మీరు పోటీ చేస్తారా? చైర్మన్ గా ఏమన్నా ఆశిస్తున్నారా? ఇక్కడ అప్పుడున్న సిచ్యువేషన్ ఇంకా చాలా దూరం. ఎందుకంటే రిజర్వేషన్స్ రావాలి, వార్డ్ అడ్జస్ట్మెంట్స్ మళ్ళీ ఏమన్నా అయితే ఈక్వేషన్స్ చూసిన తర్వాత. కానీ మా కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ఈసారి మెజారిటీ షేర్ గెలిపించే దానిలో ముఖ్య భూమిక మాత్రం పోషిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు 43 వార్డులలో. మెజారిటీ ఎట్లా గెలిపిస్తారు, ఎట్లా అనుకుంటున్నారు చెప్పు? అది లాస్ట్ టైం. ఇప్పుడు కూడా లేరు. లాస్ట్ టైం ఒక్కరే గెలిచింది, అతను టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో కాంగ్రెస్ లోకి వచ్చిండు అతను. వాస్తవం నేను చెప్తున్నాను, అందుకనే లాస్ట్ టైం అది. ఈసారి ఉన్నారు మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను 2-3 రోజుల్లో. సర్పంచ్ లకే అభ్యర్థులు దొరకలేదు. సర్పంచ్లు సీట్స్ నాట్ ఇక్కడ కూడా ఎవరు చెప్పండి, 43 పేర్లు చెప్పండి, మీరు ఆలోచించకుండా చెప్పండి. ఇట్లా మీరు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు పొటెన్షియల్. యాదరి మధు ఉంటాడు, అతు ఉంటాడు, మజర్ మాలిక్ ఉంటాడు, సలీం ఉంటాడు. అత్త తప్ప ఎవరన్నా గుర్తుపడతారా జనాలు? అది మనము ఒక వార్డ్ లో పోటీ చేయాలంటే వార్డ్ వరకు తెలిసి సరిపోతుంది. 100% వార్డ్ లో సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు మా వార్డే ఉన్నారు, మా వార్డ్ లో 3 క్యాండిడేట్లు ఉన్నారు. మీకు తెలుసా, కాంగ్రెస్ పార్టీ నుంచి 3 క్యాండిడేట్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ వార్డు లో పోటీ చేసడానికి రెడీగా 100% మేము గెలుస్తున్నాం. ఈ వార్డు
ఎందుకంటే మీరు ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ తీసుకోండి, ఈ వార్డులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఎంపీ ఎన్నికలంటే గుర్తొచ్చింది. ఎంపీ ఎన్నికల్లో నీలం మధుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు పని చేశారు అని అధిష్టానికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఎందుకు చేయాల్సి వచ్చింది? అందులో ముఖ్యంగా హరికృష్ణ మీద కంప్లైంట్ వెళ్ళింది. ఏంది అసలు? నాకు ఐడియా లేదండి. కొంతమంది నేతలు తెల్లారితే పోలింగ్ అనే ఒక రోజు ముందు కూడా హరీష్ రావుతో ఫోన్ లో నేను మాట్లాడడం. ఏఆర్ఓ ఉండే నీలం మధు గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఏఆర్ఓ ఉండే. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్. యా, సో నేను దానిలో బిజీ ఉండే ఓకే. కంప్లీట్ గా. ఆ తర్వాతనే తెలుస్తుంది కదా పార్టీలో ఉన్న అన్నారు చెప్పుకుంటారు కదా. అన్నారు కానీ Okay. నాకు అంత ప్రాపర్ ఐడియా లేదు. పాపం నీలం మధు అంటే ఆయన నాకు కూడా పరిచయం. 100% నీలం మధు ఆయన అనే ఒక మంచి చాలా మనిషి. మంచిదండి, చాలా మంచి. అమాయకుడు పాలిటిక్స్ లో ఆయన. See, మా దురదృష్టం అండి, మీరు ఏమనండి, మా పాలిటిక్స్ లో దురదృష్టం. ఆయన ఇవ్వడలేడు. డబ్బులు కూడా బాగానే ఖర్చు చేసిండు. అయినప్పటికీ కూడా క్యాడర్ గానీ నాయకులకు డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆయనని ఈ ఓడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు జరిగినాయి అన్నది లేదు మన అట్లా సిద్దిపేట ఒకటి గజ్వెల్ ఒకటి జరిగింది అనేది బాగా లేదండి, తప్పు. గజ్వేల్లో ఓట్ బ్యాంక్ ఎంపీ ఎలక్షన్స్ లో పెరిగినాయి, జరిగిందా. చాలా పెరిగింది. మీకు Okay. 30,000 ఓట్స్ పెరిగినాయి గజ్వేల్. అక్కడ దుబ్బాకల తగ్గిందా. దుబ్బాకలో అంటే సిద్దిపేటలో కూడా 10,000 ఓట్స్ పెరిగినాయి. సిద్దిపేటలో కూడా తగ్గలే ఓటు. మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 23,000 ఓట్లు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ లో 30,000 ఓట్లు వచ్చినాయి. 10,000 ఓట్ బ్యాంక్ పెరిగింది, కానీ ఇంకా కొంచెం రావాల్సి ఉండే. మీరు అన్నట్టు అంటే 5 ఏళ్ల క్రితం పార్లమెంట్ ఎన్నికలతో కంపేర్ చేసుకుంటే పెరిగిందా. పెరిగింది, ఓట్ బ్యాంక్ పెరిగింది. అసెంబ్లీకి పార్లమెంట్ తేడా ఉంటుంది. ఒకటి ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ లో లేము, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాం. ఆల్రెడీ సంక్షేమ పథకాలు కొన్ని ప్రజల్లోకి వెళ్ళినాయి కాబట్టి. పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అవును, ఉన్నాం. అదే చెప్తున్నా, లాస్ట్ టైం ఈసారి ఉన్నాం కాబట్టి ఆల్రెడీ సంక్షేమ పథకాలు స్టార్ట్ అయినాయి కాబట్టి. మీరు అన్నట్టు ఇంకొక 10-20 వేల ఓట్లు ఎక్కువ సిద్దిపేటలో రావాల్సింది వస్తే మదన్న గెలుస్తాడు. మదన్న కూడా నేను అభిమానించే నాయకులలో అతను ఒకటి. ఆయన కూడా నన్ను చాలా ప్రేమతో పిలుచుకొని మాట్లాడతాడు. ఆయన మా దురదృష్టం ఆయన గెలవకపోవడం. గెలవాల్సింది ఆయన కూడా. ఒక ముఖ్యమంత్రి సిద్దిపేటకు వస్తే మన నంగనూరు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ కి వచ్చినప్పుడు, అంత పెద్ద మంచి సిద్దిపేటకు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద ఒక మాట మాట్లాడలే. ఆయన ₹1 కూడా ఇవ్వలేదు. అంతమంది నేతలు వేదిక మీద కూర్చున్నారు. ఎందుకు మీరు అక్కడ వైఫల్యం చెందాల్సి వచ్చింది? ఎందుకు ఆయన ఫండింగ్ అడగలేకపోయినరు? అప్పటికే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టి సోషల్ మీడియాలో పత్రికల్లో హైలైట్ అయింది. దాదాపు ₹1,000 కోట్ల ఇక్కడ సిద్దిపేటకు రావాలి, ఇక్కడ ఒక వెటర్నరీ కాలేజ్ ఉంటే దాన్ని కొడంగల్కి తీసుకుపోయిండు, ఇక్కడ 1000 పడకల హాస్పిటల్ ఉంది, దానికి కొంత సమ్ అమౌంట్ రావాలి, అది ఇస్తే హాస్పిటల్ అందుబాటులోకి వస్తే జనానికి సేవలు అందుతాయి కదా. హరీష్ రావు స్వార్థం అయితే లేదు. కొన్ని రోడ్లు ఉన్నాయి, రోడ్లుంటే జనానికి అందుబాటులోకి వస్తాయి. సరే, కాంట్రాక్టర్ మీకు నచ్చకుంటే అప్పుడు కాంట్రాక్టర్ ఇంకోనైనా పెట్టుకుని టెండర్ వేసి ఇంకొని పెట్టుకో, అంత ఈ ప్రొక్యూర్మెంట్ కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎందుకు మాట్లాడలేకపోయిండ్రు? ఫస్ట్ అంటే నేను దీనిలో ఫస్ట్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, హరీష్ రావు ఎట్లాంటి లీడర్ అంటే దుమ్మెత్తి ఓసుడు బాగా అలవాడైన లీడర్. సరే, ఆయన వదిలేద్దాం. లేదు, నేను ఆయన చెప్పిన తర్వాత ఇది కూడా చెప్తా. చెప్తా, ఎందుకంటే అటుండే స్టార్ట్ చేద్దాం. ఈ నుంచి 1000 కోట్లు తీసుకుపోయిండంటే కాళేశ్వరం సగం మింగితే ఇలా శుద్ధపూస లెక్క సిద్దిపేట నుంచి 1000 కోట్లు తీసుకుపోయిండు అనబడి. సిద్దిపేటకి ఇప్పుడు మనం 2.5 years అయింది గవర్నమెంట్ వచ్చి. ఎంత ఫండింగ్ వచ్చిందో ఒకసారి ఆయనే తీసుకుపోయి మనం తీసుకొని కలెక్టర్ ఆఫీస్ లో అన్ని తీసుకొని మాట్లాడదాం. తప్పు, అది చాలా తప్పు. సిద్దిపేటలో జరగాల్సిన సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్న వాటికి కొంత లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫైనాన్షియల్ అనేది కంప్లీట్ దాన్ని చేసేసిండ్రు కాబట్టి గవర్నమెంట్ దగ్గర ప్రాపర్ ఫైనాన్షియల్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆపిరు తప్ప. స్ట్రక్చర్ వచ్చిందండి, బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చింది. అది హాస్పిటల్. మా ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశము పిల్లల చదువు, పిల్లల మన వైద్య సౌకర్యము, అవనే ఆయన ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ప్రతి జిల్లాకి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తున్నాడు. అట్లాంటి దీన్ని ఎందుకు వదిలిపెడతాడు? ఏదో ఫాల్స్ అలిగేషన్ చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప కొంచెం వెనుకకో ముందుకు 100% సిద్దిపేటకి రావాల్సిన ఫండ్ 100% ఇక్కడికి వస్తుంది. మా ఈ గవర్నమెంట్ ఇప్పుడు 100% ఈ సంవత్సరం లోపల దాని పని కూడా కంప్లీట్ అయిపోయి ఆడ రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయితే 100%. ఈ 28 ఏళ్ల కాలంలో మీరు ఒక పని చెప్పండి, ప్రముఖంగా చెప్పుకునే సిద్దిపేటకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి చెప్పండి, ఒకటి చెప్పండి. పనులా అండి? ఒక్కసారి మనం ఊర్లలోకి పోదాము, ఎన్ని సీసీ రోడ్లు పడ్డాయో చూద్దాము, ఎన్ని బోర్లు అయినాయో చూద్దాము, ఎన్ని ఇంధనం మిల్లులు అవుతున్నాయో చూద్దాము, ఎందరు మందికి గృహలక్ష్మి వస్తుందో చెప్తాము, ఎందరు మందికి 0 కరెంట్ బిల్లు వస్తుందో చెప్తాము, ఎందరు మంది ఆడపడుచులు మా అక్క చెల్లెలు బస్సులలో ఫ్రీగా ప్రయాణిస్తుందో చెప్దాము. ఇవన్నీ సిద్దిపేటకి రాందే ఉన్నామా? మీరు రాని నాతో మనమే పోదాం ఊర్లలోకి. సీసీ రోడ్లు, వాటర్ అనేది ఇప్పుడు జనరల్ సీసీ రోడ్లు వచ్చేసి ఈజీఎస్ లో కూడా వస్తాయి, ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ లో కూడా వస్తాయి, అందులో మురిక్కాలు వస్తాయి, క్రిమిటోరియస్ వస్తాయి, డంప్ యార్డ్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పడానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ఒక 500-400 పడకల హాస్పిటల్ కట్టినాం, ఒక 1000 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాం, ఒక కమిషనరేట్ బిల్డింగ్ కట్టినాం, ఒక కలెక్టరేట్ బిల్డింగ్ కట్టినాం, ఒక 3-4 బైపాస్ రోడ్లు వేసినాం మేము అని చెప్పుకుంటాం. ఇటువంటి చాలా కనిపించేటువంటి అటువంటి ఈ 28 నెలల కాలంలో మీరు తెచ్చిన ఒక పని చెప్పండి. మీరు అప్పులపాలు
చేసిపోయిన రాష్ట్రాన్ని మొత్తము. అయినా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇందిరా మిల్లులు ఎన్ని ఇచ్చింది? ఇవాళ ఇందిరా మిల్లులు అనేది ఒక పేదవాని ఇంటి కళ. అట్లాంటి ఇందిరా మిల్లులు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లో ఎన్ని కడుతున్నారని మనమే పోయి చూద్దాం. ఎందుకు ఇందిరా మిల్లుల గురించి మాట్లాడతలేరు బీఆర్ఎస్ వాళ్ళు? రెండోది బీఆర్ఎస్ వాళ్ళు పేద ప్రజల కోసము 10 ఏళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిందా? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని రేషన్ కార్డులు సిద్దిపేటలో వచ్చినాయో బహిరంగ చర్చకు ఎవరైనా రమ్మని చెప్పండి, మాట్లాడదాం. ఇవి అభివృద్ధి కాదా? పేద ప్రజలకు చేస్తున్న ఈ పథకాలన్నీ అభివృద్ధి కావా? వాళ్ళకి వద్దా అభివృద్ధి? బీఆర్ఎస్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం అదా? ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటారు, అభివృద్ధి వద్దని వాళ్ళు ఇందిరా మిల్లులు ఒక పేదవాని కళ. అంతగానం ఇప్పుడు ఎన్నిగానం ఇల్లులు అవుతున్నాయి మనకి. మీరు అంత గొప్పగా చెప్పుకునే ఇందిరా మిల్ల బిల్లులు వస్తలేవు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏ నాయకుని దగ్గరికి పోవాలి, ఏ నాయకుని దగ్గర సమస్య పరిష్కారం అవుతాయని తెలియక అయోమయం గురవుతున్నారు. పోయి కూడా ఎక్కడ పరిష్కారం కాక చాలా మంది, నాకే చాలా మంది ఒక 50 మంది అడిగింది బిల్లులు వస్తలేవు అన్నా. 100% 100% కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరా మిల్లులల్లో బిల్లులు వెనకకు పర్ఫెక్ట్ పడుతున్నాయి. వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం పంపిస్తే 100% బిల్స్ పడుతున్నాయి అందరికి. ఇవాళ కంప్లీట్ అయిన ఇల్లులు, మేము ఓపెన్ చేస్తున్న ఇల్లులే చాలా మంది ఉన్నాయన్న. బెనిఫిషియరీ ఏదైనా లోపం ఉండొచ్చు అంటారు. కొంచెం ఏమన్నా ఇబ్బంది ఉంటే, టెక్నికల్ ఇష్యూ ఉంటే ఆగుతున్నాయేమో, కానీ అవి కూడా మళ్ళీ రివ్యూ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇట్స్ మాన్యువల్ థింగ్. అంటే మనిషి అనేది కూడా ఎవడన్నా చిన్న చిన్న తప్పులు సహజంగా చేస్తారు. టెక్నికల్ ఎర్రర్ అనేది మన సిస్టంలో ఏమన్నా అయితే కూడా ఆగిపోవచ్చు. అట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉండొచ్చు, అవి సార్ట్ అవుట్ అవుతున్నాయి. డెఫినెట్ గా అట్లాంటి ఇష్యూస్ మీ దగ్గరికి ఏమైనా తెస్తే 100% మేమున్నాం, మా దగ్గర తీసుకురండి. ఎవరికి చెప్పానో ఎవరు చెప్పుకొని అర్థమైతే లేదన్నారు కదా, ప్రజలకు మీరు చెప్పండి. సూర్యవర్మ ఉన్నాడు, సూర్యవర్మకి తీసుకురండి, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగే దిశగా నేను ఉంటాను. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలన్నది ఎందుకు ఆమెను సిద్దిపేటకు రాకుండా అడ్డుకుంటున్నారు? ఆమె ఎవరు అడ్డుకున్నారన్న? మన దగ్గరనే మీటింగ్ మొన్న ఆమె ఫోటోలు ఫ్లెక్సీలు వేసిన వాళ్ళని పక్కన పెట్టడం. నేను ఒక ఫోటోకాల్ నాకు నా ఫోటోనే వేస్తలేరు, మేము ఫోటోల కోసం ఆలోచిస్తలేము. ఇంత విభేదాలు, తీవ్రమైనటువంటి కక్షలతో నడుస్తున్నటువంటి మీ పార్టీలో నేతల మధ్య ఈ రకంగా ఉంటే పార్టీని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఎట్లా స్ట్రెంథెన్ చేయగలుగుతారు? మీరు ఏమంటారు అంటే బలోపేతం చేయడమే మా లక్ష్యం అని మీరు చెప్తారు సిన్సియర్ గా. ఓకే, ఇట్లున్నప్పుడు ఈ పరిస్థితిలో అందరిని కలుపుకొని ఎట్లా పోగలుగుతారు ముందుకు? తప్పకుండా అధిష్టానం అన్ని చూస్తుంది. అధిష్టానం దగ్గర అంత రిపోర్ట్ ఉన్నది. అధిష్టానం పిలిచి మాట్లాడి ఏదో సార్ట్అవుట్ చేస్తుందండి. అది ఇంకా నేను చెప్తున్నా, టీ కప్ లో తుఫాన్ లాంటిది, అది నథింగ్ టు వరీ. మా అల్టిమేట్ గోల్ విల్ హ్యావ్ టు ఫైట్ విత్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. వాళ్ళతో కొట్లాడతాం, మాది ఇంటి సమస్య, అది మూడోని రానియం. మేము బీజేపీ బీఆర్ఎస్ తో కొట్లాడతాం, ప్రజలకు న్యాయం అయ్యే దిశగా మేము ముందుకు సాగుతాం. మా ఇంట్లో కష్టం అన్న, ప్రతి ఇంట్లో ఉంటారు, అన్న తమ్ములు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో లొల్లు ఉంటే అవుతుంటాయి, పంచాయతీ కామన్ గా క్లోజ్ అవుతుంది. ఇవాళ సిద్దిపేటలో హరికృష్ణ వర్గము, వర్మ వర్గం అని చెప్పి చెప్పుకుంటారు. అది మా ఇద్దరి మధ్య ఇష్యూ. మేమిద్దరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. రేపు పొద్దున్న బీజేపీ వచ్చి హరికృష్ణ ఏమన్నా అంటే, బీఆర్ఎస్ వచ్చి సూర్యవర్మ ఏమంటే హరికృష్ణ దగ్గరకు రాడా, నేను సూర్యవర్మ హరికృష్ణ దగ్గర కోమా. 100% మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, 100% మీరు చూడండి, 40 ఏళ్ళకో లెక్క, ఈ 3 ఏళ్లలో సిద్దిపేట కాంగ్రెస్ ఒక లెక్క. నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తారు సిద్దిపేట. 100% సత్తా చాటుతాం మేము. 95లో రమేష్ అన్న గెలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు ఉన్నారు. 2000లో టీడీపీ, ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు సిద్దిపేట మున్సిపాలిటీలో. అంటే నాయకుల మధ్య సఖ్యత లేదు సిద్దిపేట కాంగ్రెస్ లో. ఎవరికి వారే ఏమన్నా తీరు అన్నట్టున్నది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సిద్దిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎట్లా ఎగరవేయగలుగుతారు మీరు? ఎందుకు అంత గట్టి నమ్మకంగా మీరు చెప్తున్నారు? 100% అండి. ఇప్పుడు మాకు సిట్టింగ్ కౌన్సిలర్ 5 ఉన్నారు, ఆ 5 ఇంకొక 5 గెలిపిస్తారు. మీకు సిట్టింగ్ మీ పార్టీ వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఇప్పుడు మా పార్టీ వాళ్ళే కదా. వాళ్ళకి టికెట్ ఇస్తారా రేపు? మళ్ళీ 100% ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో గెలుపు గుర్రాలకు తప్పకుండా టికెట్లు వస్తాయి, మళ్ళీ గెలుస్తారు. సిద్దిపేట కాంగ్రెస్ 100% మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తారు. సూర్యవర్మ ఇచ్చే భరోసా వాళ్ళకు 100% ఇస్తాయండి. ఎందుకు ఇయ్యానండి? మనం ఇయ్యాల్సిందే, మన బాధ్యతనే అది. మనం బాధ్యతగా వ్యవహరించి మనం ఎవరైతే కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని బలపరిచి వాళ్ళకి మనధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మనం మీద ఉన్నది. తప్పకుండా ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం ఇవ్వకపోతే ఎట్లా? మనమే కాలబట్టి గుంజితే ఎవరు లేపుతారు? వాళ్ళని అభ్యర్థులు దొరుకుతారు 100% దొరుకుతారు. మీకు లిస్ట్ ఇస్తాను నేను రేపు, మీకు కావాలంటే అని చెప్తున్నా కదా. 43 లిస్ట్ ఇస్తాను, మీరు బయట పెట్టు లిస్ట్. అంత బలంగా ఉంది టీఆర్ఎస్, ఎట్లా ఎదుర్కోవాలి? వాస్తవం మీరు చెప్పింది వాస్తవమే, బలంగా ఉంది, కానీ బయట పబ్లిక్ కనబడే అంత బలం ఏం లేదండి. ఇప్పుడు అంత లోపల ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఎప్పుడు కిందికి నూకుదాం అని చెప్పి. మాకు సువర్ణ అవకాశం అనుకుంటున్నాము, ఉపయోగించుకుంటాము. ఒక ఛాన్స్ మాకు కూడా ఇవ్వండి అని అడుగుతాము. పబ్లిక్ లకు పోతాము, 4 గోడల మధ్యలో కాకుండా వీధులలో తిరుగుతాము. తిరిగి ఒక ఛాన్స్ ఇవ్వమంటాం. ఎందుకు? పబ్లిక్ కూడా ఒక ఛాన్స్ ఇస్తారేమో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నే చూసినాము, వైఎస్ జగన్ ఎంత బంపర్ మెజారిటీ ఉండే, ఎంత వచ్చి 11 సీట్లకు పడ్డాడు. కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసిండు, మేము ఎప్పుడు ఉంటాం 24 సంవత్సరాలు ఉంటాం అన్నాడు. ఆ రేవంత్ అన్న వచ్చి గులగొట్టలే కోటల్ని. ఎవరు ఉండరులే అట్లా, ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తప్పకుండా అదే ఇప్పుడు జరిగేది కూడా అదే. సిద్దిపేటలో కూడా మేము మున్సిపాలిటీలో జెండా ఎగరేసి చూపిస్తాం. కానీ కొండని ఢీకొంటున్నారు కాబట్టి కొండ మెల్లమెల్ల కరుగుతుందండి, మనకి కనబడతలేదు, కరుగుతుంది మెల్ల. దాన్ని కూడా కంప్లీట్ గా కూలగొట్టే బాధ్యత తీసుకొని చేస్తాం, అట్లేం లేదు.
కొండ ఎన్ని రోజులు ఉంటది? ఓకే. ఎంత పెద్ద కొండ అయినా ఒక 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో వర్షం కన్నా కరగాలి కదా. ఇది ఇప్పుడు 20 ఏళ్ళు అయింది, చూసిండ్రు జనాలు, ఫ్రస్ట్రేషన్ మోడ్ లో ఉన్నారు. ఆయన చూసి ఏదో బయటకు మాట్లాడుతున్నారు తప్ప లోపల అట్లేం లేదు. దానికి ఉదాహరణ చెప్తున్నా కదా, నాగవాడే చెప్తున్నా. ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఓట్స్ వచ్చినాయి ఇక్కడ. నీ వార్డు వచ్చాయంటే మీరు ఇక్కడ ఉన్నారు, కమిట్మెంట్ తో చేసినారు, రావచ్చు. అన్ని వార్డుల పరిస్థితి లేదు కదా. వస్తాయి, అట్లా ఈసారి వస్తాయండి. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఐక్యత కోసం ఎందుకు కృషి చేస్తలేరు మరి? ఏం ఎందుకు లేదండి, ఇన్ని గ్రూపులు ఉండాల్సి వచ్చింది? జరుగుతుంది, అట్లేం లేదు. మళ్ళీ చెప్తున్నాను, అదే అది మా ఇంటర్నల్ ఇష్యూ. మేము టీ కప్ లో తుఫాన్ అని అనుకుంటున్నాం. జర్నలిస్ట్ మీరు లోపల మాట్లాడుకుంటే లేదు. ఎవరికి ఇబ్బంది ఉండదు. అవును. రోడ్ల మీద మాట్లాడుకుంటారు, బహిరంగంగా దాని మీద చర్చలు పెట్టుకుంటున్నారు మీ వాళ్ళు. అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న అలిగేషన్. వీళ్ళు బయట మాట్లాడుకుంటారు అని చెప్పి వాడు మా కండువా వేసుకొని చెప్పుకుంటున్నాడు తప్ప మా వాళ్ళు ఎవరు బయట మాట్లాడారు. అట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఇట్లా ఉన్నారు సార్, బీఆర్ఎస్ వాళ్ళు మీ కండువాలు వేసుకొని కూడా ప్రచారం చేస్తారు. కండువా అంటే వాళ్ళు మా వాళ్ళ గురించి చెప్తున్నారని చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది కౌన్సిలర్లు జరిగింది, ఇంతకుముందు మీరు చెప్పినట్టు. ఎందుకు మరి హరికృష్ణతో ఆయన వాళ్ళకి సఖ్యత లేదు, మళ్ళీ అందరూ ఆయనకు దూరం అయింది. అట్లా దూరం ఎందుకన్నా, మళ్ళీ ఎవరు టీం వాళ్ళు, ఎవరు కుంపటి వాళ్ళు ఎందుకు ఒక టీం తయారై దూరం ఉంటున్నారు? మళ్ళీ అది ఏం లేదు. అందరు కౌన్సిలర్లు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం వర్క్ చేస్తున్నారు. హరికృష్ణతో దూరం ఎందుకున్నారు, వర్మతో దూరం ఎందుకు? అట్లేం లేదు, బాగానే లేదు అట్లేం లేదండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఎవరు వర్కింగ్ స్టైల్ వాళ్ళది. మళ్ళీ ఎవరు వర్కింగ్ స్టైల్ వాళ్ళది. సిద్దిపేటలో మల్టిపుల్ లీడర్షిప్ అవసరం ఉన్నది. సిద్దిపేటలో మల్టిపుల్ లీడర్షిప్ రావాలి. అట్లాంటి దానిలో మా కౌన్సిలర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. తప్పకుండా ఇవాళ ఒక కౌన్సిలర్ అంటే ఒక 2000 మందికి ఆయన రిప్రజెంటేటివ్ అనుకుందాం. అట్లాంటి 5 కౌన్సిలర్లు అంటే ఒక 10,000 మందికి రిప్రజెంటేటివ్ వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయనతో సఖ్యతగా లేరు అంటే నేనేమో అనుకుంటలేను. కంపల్సరీ వాళ్ళు సఖ్యతగానే ఉండి ఎక్కడైతే కాంట్రవర్సీ అయితే కనబడతలేదు. సిద్దిపేటలో ఈ నియోజకవర్గంలో కావచ్చు, సిద్దిపేట పట్టణంలో కావచ్చు, ఈ 28 నెలల కాలంలో మీరు గుర్తించి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధుల సాధన కోసం కృషి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఏమన్నా అటువంటి వచ్చినాయండి, చాలా వరకు తీసుకుపోయినాము, చాలా ఫండ్స్ వచ్చినాయి. దీనికన్నా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పగలుగుతారా? సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు పక్కన పెట్టండి, అది కాక. ఓకే, మీరు ఇంకేం దాని గురించి అడుగుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు 1000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన చెప్పిండు. 1000 కోట్ల రూపాయలు అదే చెప్తుండే ఆయన, హాస్పిటల్ చెప్తుండే కదా. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది, అవును. మీ ఆర్టీఐ ఆఫీస్ పక్కనే ఆగిపోయింది. 1000 బెడ్స్ హాస్పిటల్ కూడా మీరు ఆగిపోయింది. ఇంతకు ముందు చెప్పింది. అంటే అవన్నీ లిటిల్ బిట్, ఇప్పుడు అంతా ఒక 50 కోట్లు ఇస్తారు, లిటిల్ బిట్ అమౌంట్. గవర్నమెంట్ టిఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా ఫైనాన్షియల్లీ స్టేట్ ని కంప్లీట్ గా నాశనం చేసిపోయింది. అది రికవర్ అవ్వడానికి ఇవాళ మనకు టైం పడుతుంది తప్ప, సిద్దిపేటలో నర్సింగ్ కాలేజ్ 100% ప్రారంభించేది మేమే. సిద్దిపేటలో 1000 పడకల హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు కొంచెం ఆగిపోయి ఉన్నదో దాని వర్క్ కూడా ప్రాసెస్ లో స్టార్ట్ అవుతుంది. జైలు కంప్లీట్ అయిపోయింది మొన్న వెనకాల. సిద్దిపేటలో ఇప్పుడు మనకు జైలు వెనకాల కంప్లీట్ అయిపోయింది కదా. అవన్నీ వాళ్ళ గవర్నమెంట్ లో అయిపోయినాయి కదా. అంటే మొత్తం కంప్లీట్ కాలేదు. మొత్తం కంప్లీట్ అయితే వాళ్ళ గవర్నమెంట్ లో ఓపెనింగ్ ఫండ్స్ వచ్చినాయి అప్పుడే, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీటెడ్. అది మన అంటే అప్పుడు ఇది కూడా వాళ్ళ గవర్నమెంట్ లో స్టార్ట్ అయింది. ఫండ్స్ అనేది అన్ని వాళ్ళే. అందుకే అటువంటి మీ గవర్నమెంట్ లో ఎక్కువ మెజారిటీ. అదే చెప్తున్నాను, రాష్ట్రాన్ని మొత్తం అప్లోకి తీసుకొని పెట్టినరు. తీసుకొని పెట్టినాక సగం అన్ని కాళేశ్వరం అని చెప్పి 1,00,000 కోట్లు ఖరాబ్ చేసిండ్రు. కలెక్టరేట్లు కట్టిండ్రు, కలెక్టరేట్లకు వర్షం నీళ్ళు పోతే వర్షం నీళ్ళు అవుతున్నాయి. ఏడో పోయినా సగం పనులు బయట చూస్తే మేడనేమో మంచిగా కనబడుతుంది. మన మేడి పండు చూడు మేడమై ఉండు పొట్టి పురుగులు కదా. రాష్ట్రానికి అప్పులంటే ఒక సిద్దిపేట నియోజక అభివృద్ధికి అడ్డొస్తున్నాయి అంటారు మీరు? పక్కనున్న ఉస్నాబాద్ ఎందుకు జరుగుతుంది డెవలప్మెంట్ అనేది? సిద్దిపేటకి ఆల్రెడీ మనకు వచ్చే ఫండ్స్ ఆగిపోయినాయి అనే విషయం తప్పు, 100% తప్పు. సిద్దిపేటకు రావాల్సిన ఫండ్స్ సిద్దిపేటకు వస్తున్నాయి. ఎక్కడెక్కడైతే మనకు కొంచెం డిలే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినాము. తప్పకుండా వాళ్ళు అతి త్వరలోనే వాటికి కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. తప్పకుండా అతి త్వరలోనే వస్తాయి వాటికి కూడా ఫండ్స్. దిశగా ప్రయత్నం 100% ఉన్నదండి, 100% ఉన్నది. సీఎం గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లడం జరిగింది, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. తప్పకుండా 100% ఇవన్నిటికీ ఫండ్స్ వస్తాయని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సూర్యవర్మను ఏ రకంగా చూడబోతున్నాం? ఆర్టీఐ మెంబర్ గానే ఉంటారా, లేకుంటే నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ గా ఇట్లా ఏమైనా చూడబోతున్నాం? అట్లేమన్నా మా అధిష్టానం మాకు ఏ పిలిపించి నువ్వు ఇది చేయ అంటే దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. యాజ్ అ లాయల్ కాంగ్రెస్ మ్యాన్ గా. పదవుల కోసం పాకలాడే మనిషి నేను కాదు. ఇదే పదవి కావాలి లేదండి, నేను ఆర్టీఐ మెంబర్ పదవే కావాలి, నాకు ఇదే కావాలని చెప్పి ఏ రోజున అడగలేదు. అధిష్టానం గుర్తించి మాకు ఇచ్చింది, దాన్ని మేము హ్యాపీగా తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు ఏం 100% దేనిలో అకామిడేట్ చేసినా కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాము. మా అల్టిమేట్ గోల్ ఏంటంటే సిద్దిపేట మేము ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే గెలవాలని మా గోల్. దాని దిశగానే మా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది. 2 సంవత్సరాల మీద ఆర్టీఐ 2 years. ఇవాళకి 1 year అయింది. 1 year. ఓకే, విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్నారు, సంతోషం. ఇప్పుడు ముఖ్యంగా ఇసుక ఈ మైనింగ్ సంబంధించి ఆర్టీఐ రవాణా శాఖ వాళ్ళు బాగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతకు ముందున్న ఆర్టీఐ మెంబర్లకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అనేది ఒక టాక్ ఉన్నది.
నిజంగా అట్లా జరుగుతుందా? మీకేమన్నా వస్తాయి అట్లా? అండి ఒకటి అలిగేషన్ చేసేటోళ్ళు మస్తు చేస్తారు. ఎందుకు వస్తాయి ఊరికే చెప్తాను. ఫాల్స్ అలిగేషన్ ఎందుకు వస్తుంది బయట కొన్ని అనేది? నేను చెప్తాను. అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఈ గవర్నమెంట్ లో ఇసుక అనేది ఇక్కడ కూడా అక్రమంగా యాజ్ పర్ వాళ్ళు డీడీ కట్టిన తర్వాతనే ఇసుక అనేది ఇసుక పాలసీ తెచ్చిందే వాళ్ళు. సో ఇప్పుడు అట్లాంటి అసలు ఇలీగల్ ఫస్ట్ లేనేలేవు. నేను ఫస్ట్ చార్జ్ తీసుకున్నాక నేను చెప్పింది అదే. ఇక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేసే ఉద్దేశంతోనే ఒక గవర్నమెంట్ కి ప్రజలకి మధ్యలో వారధిలాగా నేను వచ్చి ఉంటా తప్ప ఎక్కడ కూడా అక్రమాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ధోరణిలో అధికారులు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి ఫస్ట్ మీటింగ్ పెట్టి చెప్పిన వ్యక్తిని నేను. 100% సిద్దిపేట రవాణా శాఖలో అట్లాంటివి ఎక్కడ కూడా 100% జరగవు. సిద్దిపేట జిల్లాలో అట్లాంటివి ఏమైనా జరిగి మీ దృష్టికి తెస్తే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. 100% యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కంపల్సరీ వీక్లీ రిపోర్ట్ తీసుకుంటాం కాబట్టి ఎక్కడ కూడా అట్లాంటి అక్రమాలు కానీ అట్లాంటివి కానీ ఎక్కడ జరిగే ట్రాన్స్పరెన్సీ అంటారు. 100% వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. ఓకే, వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. ఓకే. తర్వాత చాలా మంది లైసెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంత అక్కడికి పోతే ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఒకసారి ఒక లైసెన్స్ మే లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇచ్చిన అడ్వైస్ చాలా మంచి అడ్వైస్ అన్న. తప్పకుండా దాన్ని మేము అడ్వైస్ తీసుకొని అతి త్వరలోనే ఆల్రెడీ విలేజెస్ లో స్టార్ట్ చేసినాము. విలేజ్లలో రీచ్ కొంచెం తక్కువ అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసినాం. మీరు అన్నది ఇప్పుడు మేము ఇంప్లిమెంట్ చేస్తాం తప్పకుండా. వ్యక్తిగతంగా ఎవరైనా పోతే ఫోన్ చేసి చెప్పొచ్చు, వాళ్ళకి పని కావచ్చు. అట్లా కాకుండా ఉమ్మడిగా చాలా మందికి ప్రయోజనం జరుగుతుంది. డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో చాలా మంది ఉంటారు. బ్రోకర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. అక్కడ మేము మంత్రి గారితో దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఆల్రెడీ మా మైండ్ లో ఉంది. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక మేళలాగా మీరు చెప్పినట్టు పెట్టి డెఫినెట్ గా నా హయాంలో మాక్సిమం నెంబర్ ఆఫ్ లైసెన్సెస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ యువతులకు కానీ మనం ఈ లైసెన్స్ విధానం వచ్చేటట్టు చేద్దాం తప్పకుండా. ఓకే వర్మ గారు, చాలా సంతోషం. మేము అడగగానే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సినానా, మీరు కూడా వచ్చి ఇంత మంచి సమయం మాకు ఇచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు.